నిన్న మొన్న సర్కారీ స్కూళ్ళల్లా టీచర్లు ట్రాన్స్ఫర్లైన ముచ్చట చెప్పుకుంటాం కదా. ఇష్టమైన టీచర్లు వేరే ఊరు పోతురని తెలిసి ఏం సోకం పెట్టిరు పోరగాళ్ళంతా. జర ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఈ స్కూల్లో పోరలు చూడుర్రి, అలా సార్ వెళ్ళిపోయిండని వాళ్ళు కూడా టీసీ తీసుకొని ఆయన ఏడికి ట్రాన్స్ఫర్ అయిండో ఆ స్కూల్లోనే జాయిన్ అయ్యిర్రు. ఇది ఎక్కడి చిత్రమో. సర్కార్ బళ్ళల్లా కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయి పోతుంటే ఎక్కిలు పట్టి తలుచుకొని పక్కున వాళ్ళకి ఏడ్చే పోరలను చూసినాం. సార్ టీచర్ మిమ్మల్ని ఏడికి ఓనియమని చుట్టుముట్టే పోరలను చూసినాం. కానీ ఇదెక్కడి మాసరా మావ, ఈ పోరలు జర వేరే ఉన్నారు. ట్రెండ్ సెట్ చేసుడు కాదు, ఆ ట్రెండునే మారుద్దామని ఓ అడుగు ముంగట్కేసి మా సార్ ఏడుంటే మేం కూడా ఆడనే చదువుకుంటామని పట్టుబట్టి అనుకున్న పని చేసిర్రు. మంచిర్యాల జిల్లా జన్నారం కాడ పొనకల్ సర్కారీ స్కూల్ అయ్యింది ఇదంతా. 2012లా జాజాల శ్రీనివాస్ అనేటైన ఆ స్కూల్లో టీచర్ లెక్క జాయిన్ అయిందట. అప్పుడు 32 మంది పోరలే ఉండే. ఇక ఆయన మెల్లమెల్లగా పోరలతోని మంచిగా ఉండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు 250 మంది అయ్యిరు పోరలు. ఇక మొన్న ఆయనకు అదే మండలంలో ఉన్న వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ స్కూల్ పోరలంతా మా సీన్ సార్ ఏడుంటే మేము కూడా ఆన్నే చదువుకుంటామని అయ్యవతోని కొట్లాడి టీసీ తీసుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి కూడా ఈ స్కూల్లో జాయిన్ అయ్యారట. పోయి ఈ సార్ పోయినప్పుడు 21 మందే ఉండే, ఇప్పుడు 154 మంది అయ్యిర్రంట. చూడుర్రి, పిల్లగాన్లకు వాళ్ళ సార్ అంటే ఎంత పాయరమో. పోరల సంతోషం కంటే ఏదెక్కువ కాదని అయ్యవ కూడా ఏమనలేరుగా. ఏదైతే ఏంటి, ఏడికి పోయినా చక్కగా చదువుకుంటే అదే చాలు. ఏమంటారులా?